అయిపోయింది. తప్ప ఒప్ప పూర్వపరాలకి దాని చర్చకి మనం పోవద్దు. ఒక సుప్రీంకోర్టు కమిటీ వేసింది, ఆ కమిటీ నిర్ణయాలు వస్తాయి. ఏదో తెలుసో తెలియకో మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ మాట మాట్లాడాయన ఇందులో జంతుకో ఉన్నదని దాని మీద ఉవ్వెత్తున విమర్శలు తావిచ్చింది. దాని మీద వచ్చిన అందరూ కూడా దాని మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది. ఓ సిబిఐతో ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు వచ్చి లేదని ఇచ్చారు. కొవ్వు అనేది జంతు కొవ్వు అనేది ఎక్కడా కూడా అందులో కల్పితం లేదు, కలుషితం కలలేదు, అలాంటివి జరగలేదు అని ఆ కొవ్వు వరకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సరే, మిగతా విషయాలు నెయ్యిలో వచ్చి మిగతా యానిమల్ ఫ్లాట్ కాకుండా విజువల్ జరిగావా లేదా అనేది అదొక సపరేట్ డిస్కషన్. మెయిన్ డిస్కషన్ ఏంటి? జంతు కొవ్వు అయిందా లేదా, అనలైజేషన్ అయిందా లేదా అనేది. అది సిబిఐ ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత అయిపోయిందా, సబ్జెక్ట్ అయిపోయింది.